ముందు దళితులందరి పక్షాన, మాల ఏతర దళితులందరి పక్షాన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం. గతంలో ఇచ్చిన షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన నివేదికలో రిజర్వేషన్ల పర్సెంటేజ్ ఏ వర్గానికి ఎంత కేటాయించడంలోనూ, వర్గీకరణ విషయంలో ఏ వర్గాన్ని ఏ గ్రూప్ లో చేర్చే విషయంలోనూ కొన్ని శాస్త్రీయబద్ధమైన నిర్ణయాలు కాకుండా కొంత అబ్బబ్బబ్బబ్బా, ఈ రచ్చ ఇంకా ఆగడం లేదబ్బా. ఎందుక నిజంగా ఒక గోరు చుట్టుపై రోకటిపోట ఒక రాచపుండలాగా తయారైనావు నువ్వు. నాకు అర్థం కాదు. నిజానికి మందకృష్ణకు చిత్తశుద్ధి లేదు. నిజంగా బీజేపీకి ఇచ్చిన మాటతోని ఏం చేయాలో అర్థం కాక బిత్తరపోతూ ఒకసారి మాదిగలంటూ ఒకసారి మాలలంటూ నేను అందరికి ఇది చేస్తా అంటూ అది చేస్తా అంటూ ఏందేందో ఇన్ని రోజులు కులాన్ని అడ్డుపెట్టుకొని నువ్వేదేదో చేసుకుంటూ వచ్చినావు. ఇలా నిజంగా ఈ భారతదేశంలో ఒక ఉద్యమ సంఘ నాయకునికి ఇంత తీవ్రమైన ఇంత ఘోరమైన వ్యతిరేకత ఉంటే కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా ఏమాత్రం బిడియం లేకుండా, అంటే అమరవీరుల కుటుంబాలు వచ్చి మా పిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న దుర్మార్గుడా మందకృష్ణ, కనీసం వాళ్ళని అమరులన్నీ గుర్తించలేదు, అమరవీరుల స్తూపాలు కట్టేయలేదు, 10 రూపాయలు ఇప్పించిన పాపాన నువ్వు పోలేదు, నీ పుట్ట చూసుకున్నావు తప్ప నువ్వు మాకు ఒరుగబెట్టింది ఏందంటూ తిట్టకుండా తిడతా ఉన్నారు. అయినా నీకేం సిగ్గు అనిపిస్తలేదు. నువ్వేదో న్యాయం చేస్తావు, నువ్వేదో న్యాయాన్ని తెలియక నీ ఇంట్లోకి వెళ్ళేందో కట్టలు ఇచ్చినట్టు. మేము మాట్లాడేది ఎందుకంటే ఒక జాతుల మధ్యలో మేము ఫస్ట్ నుంచి ఎప్పుడే చెప్తున్నా, ఒక దళితుడు ఇంకో దళితునికి శత్రువు కాదు, ఒక బహుజనుడు ఇంకో బహుజనుడికి శత్రువు కాదని 100 సార్లు చెప్పిన నీతి జాతి లేకుండా మాట్లాడుతున్నటువంటి నీవు నిజంగా ఒక కలంకిత రాయి అయిపోయినావు ఈ మానవ మనుషులలో. మాదిగల నిన్ను ఒక్కరా ఇద్దరా, చివరికి మేరీ మాదిగా తూ అని ఉంచే కొండ్రి పుష్పలీల ఏం మనిషివాయాన్ని నిన్ను తిడతా ఉన్నది. మాదిగ జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు సాలు పడవాయాన్ని సంబరం. చివరికి ఏపూరు సోమన్న ఆయన ఒకరే కాదు మన ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ కాసిం సార్, చివరికి సతీష్ మాదిగ ఒక్కరా, వంగపల్లి శ్రీనివాస్, ఇంతమంది నీవు చివరికి మోత్కువాలి నరసింహయ్య కూడా, కడియం శ్రీహరి కూడా, దామోదరం నరసింహయ్య, బెల్లయ్య నాయక్ కూడా తూతూ అనే ఏం మందకృష్ణ, ఏం ప్రయోజనాల కోసం చేస్తున్నాం, ఏం కాలబడ్డది నీకు? చంద్రబాబు నాయుడు 7% ఇచ్చినప్పుడు తోక ముడుచుకున్నా, నువ్వు 9% ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు నువ్వు మెచ్చుకోకపోవడం నీకేం దౌర్భాగ్యం, నీకేం బుద్ధి పోయే కాలము అని చెప్పి వాళ్ళు తిడుతూ ఉన్న నీకు ఏం బేషరం. ఇలా మాదిగలు సిగ్గుతో తలదించుకుంటా ఉన్నారు మందకృష్ణ చూసి. ఈయనంట మాలదాసరంట, ఎవడో నేతకాని వాడు వెంకటేష్ అంట. వీళ్ళిద్దరిని మాలదాసి నేతకాని వెంకటేశం అంటే కులములో పోయినోళ్ళు వీళ్ళను చెవులు వీకి చెవులాల పెట్టి చెంపల మీద దర్శండి ఈ గాడిదలను. సిగ్గు శరం లేని వెధవలు అర్థం కాకుండా మందకృష్ణ పడి తిరుగుతారు. ఈయన ఆలను పిలుస్తున్నా ఆ గాడిదలు ఈయన ఎంబడి పడుతున్నారు, కానీ అసలు నిద్రపోకుండా చేస్తూ ఉన్నారు కదా సమాజానికి. మాదిగలను శాశ్వత శత్రువులు చేసిన దుర్మార్గుడని 6 నెలలుగా చెప్పి అలసిపోయినా నేను. మళ్ళీ అదే పాట ఇప్పుడు అయిపోయింది. మాదిగలు ఎవ్వరు ఒక్కడన్నా మందకృష్ణ సాల్ పాట నీ సంబరం. చివరికి నీ కోసం పాటలు వాడిన ఏపూరు సోమన సాల్ పాటవా నీ సోకులు కానీ ఆల్రెడీ ప్రకటించినాక నువ్వు జొల్లు గార్చడం ఏం పోయే కాలం నీకు అని చెప్పి. మాకు 9% వచ్చింది, మాది బాగానే ఉంది, మళ్ళీ మాలలో సంఖ్యల పోయి జరుగుతున్నామే దుర్మార్గుడా అని చెప్పి తూతూ అని చీకొడుతున్నారా? అయినా నీకేం అనిపిస్తలేదు. మళ్ళీ వాళ్ళు ఎంబడి పోయి నువ్వేందో అందరికీ నీ ఇంట్లో దానకరణం, ఇంట్లో నీ చేను కోసి ఓట్లు దంచిపోయినట్టు చేస్తున్నావు. నేనేమంటున్నానంటే ఈయన శాస్త్రీయంగా లేదని చెప్తా ఉన్నాను. నేనేమంటున్నానంటే 59 కులాలు ఎవరెవరు ఉంటారో అందరు నెత్తికిని వంచరు, ఎంతమంది ఉన్నారో లెప్ప చేసుకొని పోగులు పెట్టి కోసుకో. నువ్వు శాస్త్రీయంగా చెయ్యి. నువ్వు ఈయనకి ఇలా నేను అడుగుతా ఉన్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికైనా ముఖ్యమంత్రి గారికైనా లేదా అందరికీ నేను ఒక విన్నపం చేస్తున్నా, అంటే ఈయనకి ఈయన ఎట్లా చెప్తే అట్లా చేయరు, లేకుంటే తీసుకుపోయి లోపటేయరు. ఈ అరసుడు తట్టుకోలేకపోతారు. అసలు ఈ టీవీ ఛానళ్ళ కంటే ఇంతో అంతో టైంపాస్ కావచ్చు, కానీ వినతోనికైతే చెవులు గిర్రం అంటున్నాయి. మాదిగలు ఆంధ్రకెళ్ళి వచ్చి ఈదుముడి గ్రామానికి చెందినటువంటి వచ్చి తిట్లు తిట్టింది నేను. అసలు నువ్వు నీ అంత అవకాశవాది, నీ అంత దుర్మార్గుడు అసలు జాతిలో లేడు. నువ్వేందో జాతి, అసలు మాదిగ జాతి గల్లా ముక్కులో వేలేసుకుంటారా? అన్నీ మాకు వచ్చినాక నీ మళ్ళీ మాలో ఎంబడిపోయి తిరుగుతున్నాడు.
ఆ నేతకాయన పనికి మళ్ళీ సన్నాసి వీళ్ళంతా బీజేపీ వీళ్ళంతా ఎలాంటి వాళ్ళు వీళ్ళంటే బీజేపీకి ఏమో చేద్దామని వీళ్ళు కంకణం కట్టుకుని ఏదో వీళ్ళది ఉల్టా అయిపోయింది. మాదిగలకు వీళ్ళ మాదిగలను ప్రేమ అవి ఆడెవడాడు నేతకాయనోడు కానీ నిన్న వచ్చినటువంటి వీళ్ళంతా వీళ్ళ కులానికి చేస్తున్నారు గారు. వీళ్ళు గెలవడం కోసం వీళ్ళు ఇచ్చినటువంటి మాట కోసం వీళ్ళు అనుకున్న పని నెగ్గనందుకు రేవంత్ రెడ్డి వీళ్ళ యొక్క బాంబులను నిర్వీర్యం చేసినందుకు తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఇలా మాదిగలు తిరగబడతా ఉన్నారు అందరూ కూడా. నిన్న బెల్లే నాయక్ అయితే తూ నువ్వు ఏం మనిషివా నువ్వు ఏం మనిషి అని తిట్టిండు. ఇంతకన్నా ఇక మనిషి అంటే చివరికి ఇక బూతులు ఒకటే మిగిలినాయి. ఉన్న పరువు ఓడగొట్టదు. మందకృష్ణ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే నేనేమనుకుంటున్నా అంటే నీ గురించి మొత్తం తెలిసిపోయిన సమాజంలో అమరవీరులను కూడా మాదిగా అమరవీరులను పట్టించుకోకుండా చచ్చిపోయిన వాళ్ళను కూడా నువ్వు కేర్ చేయలేదు. ఎందుకంటే చచ్చిపోయిన వాళ్ళు కనుక అమరవీరులు ఎవరైతే బయటికి వస్తే వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటారు ఇళ్ళల్లో. మాదిగల మందకృష్ణ ఎవరు పట్టించుకోరు. ఇలా టోటల్గా 9% రిజర్వేషన్లు వచ్చిన కానన్నా 9% రిజర్వేషన్లు ఇచ్చినటువంటి వ్యక్తిని కనీసం సంబరాలు చేసుకోకుండా చేసినటువంటి పాపం నీదే. కాబట్టి ఇలా మాదిగల మొత్తము ఉల్ట తిరిగేటువంటి కార్యక్రమం అయింది. ఒక్కడు కాదు, ఒక్కడా ఇద్దరా నీ ఎంబడి ఎవడు లేక మాలో ఎంబడి తిరుగుతా ఉన్నావు. ఇంకా నువ్వేమో అనుకుంటా ఉన్నావు. మొత్తం మీద నీ కర్మ నీ బాధ్యత లేని నిర్ణయాలు జరిగినట్టుగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాం. నీ గణాంకాలు వివిధ సామాజిక వర్గాల ఆర్థిక రాజకీయ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మరొకసారి ఈ విషయాన్ని పునఃసమీక్ష చేసే విధంగా ముందుకు సాగాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మొన్న పోయిన వారం మేమైతే విజ్ఞప్తి చేశామో ఆ విజ్ఞప్తికి స్పందించి మాలల్లో ఉండబడే కొన్ని కులాలు మాలల కంటే వెనుకబడ్డాయనే విషయం అర్థమవుతున్నప్పుడు వాళ్ళకు కూడా ప్రత్యేక గ్రూప్ ఉండాలని కోరుకుంటున్నాం. అందువల్ల మాదిగ ఉపకులాలకు లేదా మాదిగలకు అందుబాటులో ఉండబడే కులాలకు ప్రత్యేక గ్రూపు, గతంలో బి గ్రూపులు ఉన్న వాళ్ళకి, అదే సమయంలో సి గ్రూపులు ఉన్న వాళ్ళకు కూడా ఒక ప్రత్యేక గ్రూప్ ఇచ్చి నేను ఏం చెప్తున్నా అంటే ఈయన పనే అది. నువ్వు ఎన్ని అన్న చెయ్యి, నేను ఒకటే చెప్తున్నా. ఈయనకి పెన్ను పేపర్ ఇచ్చేయరు. ఈయన ఎట్లా చెప్తారు ఈయనకి ఇచ్చేయరు అంటున్నా. అరే మళ్ళీ మాలోళ్ళకి కావాలని వచ్చిండు. ఈయన తానికి పోయిన గాడిదలకు సిగ్గు లేదు, ఈయనకు అసలే సిగ్గు లేదు. బుద్ధి జ్ఞానం లేకుండా సమాజం మీద పడి సస్తా ఉన్నారు. అసలు నిజంగా నీకు ఒక మంచి గౌరవం వచ్చింది. నీకు గాలికి పోయే అటు నేనేమన్నంటే నీకు గాలికి పోయే గడ్డి పరకలే గడ్డపరలై నీకు నిలబడాయి. నువ్వేమో చేసింది కాదు, అది ఏం కాదు. నీ పనే కుట్రలు కుతంత్రాలు, నీ పార్టీలు, నీ కథలు. ప్రజలను ఇలా చాలామంది చెప్తారు అయ్యా మందకృష్ణ చేసిన ఉద్యమం కాదు, అడుక్క తింటా ఉన్నాడు. ఇలా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా అడుక్క తిని మాదిగలను అమ్ముకొని మాదిగల ఓట్లు అమ్ముకొని ఈయన అడుక్క తిన్నాడు తప్ప అన్ని పార్టీలకు అమ్మిండు. మాదిగలను కాంగ్రెస్కి అమ్మిండు, టీడీపీకి అమ్మిండు, బీజేపీకి అమ్మిండు, అన్ని పార్టీలకు టీఆర్ఎస్కి అమ్మిండు. అన్ని పార్టీలకు మాదిగలను అమ్ముకొని పుట్ట గడుపుకున్నాడు. జాతిని అమ్ముకోనిక పుట్టినోడు నాయకుడు కాడు. జాతిని నిలబెట్టి ఒక సింహాల లేక నిలబెట్టినోడు నాయకుడు. అన్ని అడిగి ఇన్ని అడిగి మాకు ఇది ఇస్తే మేము ఓట్లేస్తాం, మాకు ఇది ఇస్తే మేము చేస్తాము అన్నటువంటి ఓటి దగులువాజి మాటలతోని ఇలా పుట్ట గడుపుకొని లీడర్లను పట్టుకొని ఏడ్చినటువంటి వ్యక్తి మాదిగలను హీరోలుగా తయారు చేయలేదు, జీరోలుగా తయారు చేసిండు. మాదిగలు ఇలా ఎవరు దేక్తలేరని చెప్పి మాలను పట్టుకొని ఈయన మీటింగులు పెడతా ఉన్నాడు. మందకృష్ణ అత్యంత స్వార్థపరుడు అని తేలిపోయింది. ఇంకా నువ్వేమో చేస్తావు, నువ్వేమో ఉద్ధరిస్తావని అనుకుంటే అది నీ కర్మ. ఏం చేసినా నేను చెప్తా ఉన్నా, ఏం చేసినా మాదిగలలో ఉన్నటువంటి సెంటిమెంటు, నీ మీద ఉన్న గౌరవాన్ని కోల్పోయినావు. నువ్వు ఎందుకు కోల్పోయినావు అంటే మాదిగల మీద ప్రేమ ఉంది, మాదిగల కోసం చేస్తున్నారని మాదిగలు నమ్మిరు. ఇలా మాదిగలకు 9% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కూడా మాలను పెట్టుకొని మళ్ళీ రచ్చ చేస్తున్నామంటే నీది నీతి లేని కురసబుద్ధు అనేది మాదిగలకు అర్థమైపోయింది. ఇదే మాకు కావాల్సింది, అదే జరిగినట్టే ఉంది. ఇంకేమేంటంటే ఇన్ని రోజులు చేసినటువంటి మందకృష్ణ మాదిగ తప్పుడు వ్యక్తి అని మేము చెప్తే మాదిగలు నమ్మలేదు. ఇలా నమ్ముతా ఉన్నారు. ప్రొఫెసర్ కాసిం చెప్పిండు మేము సంతోషంగా ఉన్నామని, మోత్కువల్లి నరసింహయ్య చెప్పిండు మేము సంతోషంగా ఉన్నాం, దామోదర్ చివరికి వేముల వీరేశం కూడా చెప్పిండు. ఎవరు చెప్పాలా నీకు? ఎవరు చెప్పాలి? సంపద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. నీకు మన పిడమర్తి రవి చెప్పిండు, ప్రీతం చెప్పిండు, మాదిగలు ముక్త కంఠంగా మందకృష్ణ మీద మాటల దాడి చేస్తున్నారు, తూతూ అంటా ఉన్నారు. అయినా నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు అంటే నీ ఉన్న పరువు పొడగొట్టుకోవడమే తప్ప ఇంకోటి కాదు. నువ్వేమైనా చేస్తా అంటే నువ్వు ఏం చేయాలనో రాసి నువ్వు ఉత్త ప్రగాలు బంద్ చేయి. ప్రగాలు వాళ్ళు బంద్ చేసి ఏం చేయాలనో అది రాసి ఓ పేపర్లో దాన్ని ప్రజెంటేషన్ చేసిన నీకు అర్థమవుతలేదు. మొత్తం నువ్వే నెత్తిలేసుకోలేకుంటే నీకు ఏం తెలియదు. నేను ఏమన్నా అంటే
మాలలు కలిసి ఉండాలి. ఇంకోటి చెప్తారు చూడు, ఈయన చెప్పయ్యా. డి గ్రూప్ లో మాలలు ఉండే విధంగా, అభివృద్ధికి చెందిన మాలలు అనబడుతున్న వాళ్ళకు డి గ్రూప్ లో ఉండే విధంగా చొరవ తీసుకునే కాదు. ఇప్పుడు మాల దాసరి దీన్ని విడివిడి చూస్తామా? చూడడానికి అవకాశం. అంటే మాల దాసరులు కూడా న్యాయం చేయలేదని చెప్పి కదా ఇప్పుడు మాదిగ దండోర నాయకుడిని పిలిచింది ఇక్కడికి. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాలలతో కలిసి ఉండే ఇంకో వేరే కులం ఇక్కడ నాకు కనిపించట్లేదు. నీకు అడిగిరు చాలా మంది, నువ్వేం మనిషివయా, నువ్వేం మనిషి? భారత రాజ్యాంగం భారతదేశానికి మొత్తం ఉంది. స్టేట్ గవర్నమెంట్ కాకుండా నేషనల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలను అడగలేని ఒక అవకాశ వ్యాధివి, బీజేపీతోని కుమ్మక్కైనటువంటి ఒక దుర్మార్గుడివి, మమ్మల్ని అడిగేటువంటి అవకాశం లేదని చెప్పి అడిగారు. నేనేమన్నా బీజేపీతోని కుమ్మక్క అయితే బీజేపీలో లేకనే మాట్లాడు, కానీ పేద ప్రజల లీడర్గా ఉండి బీజేపీని వెనకేసుకురావడం ప్రమాదకరం అని చెప్పి వాళ్ళందరూ చెప్పారు. నీకు ఎంత చెప్పినా ఈయనంటే మాలదాసరులు ఈయనకు పోయినాడు. ఎవరో వాళ్ళ ముఖాలు చూసి అలా ఊళ్ళల్లా వాళ్ళ ముఖం మీద ఉంచివేయండి. ఈ మందకృష్ణ దానికి ఎవడు పోయాడో, ఈ మాలదాసరియాలు ఎవడో, ఈ ఆడున్నాడు నేత వెంకటేష్ అంతోని, వీడిని పట్టుకొని వాళ్ళ ఊరలు పట్టుకొని ఆయన నిలబెట్టరని, కట్టేయరని, ఆ సిగ్గుదప్పినోని ఏందో వస్తాయని, ఏందో జరుగుతాయని ఏందేందో మాట్లాడతారు. అరే సన్నాసులరా, ఈ రిజర్వేషన్ల యొక్క వర్గీకరణే ఒక బూతు, ఒక ఫేకు. కానీ ఈ దుర్మార్గుని యొక్క పీడ పోవాలని చెప్పి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇలా దేశానికి మొత్తం కావాలి, అయినా మీకు అర్థమవుతలేదు. కానీ నేను ఏమంటున్నానంటే, మాదిగల కోసం 30 ఏళ్ళు పోరాటం చేసిన, నేను అది చేసిన అన్న ఆయన, మాదిగలకు 7% ఉన్నప్పుడు సంబరాలు జరుపుకొని 9% రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఇలా ఒగలేడుపులు ఏడుస్తూ ఉంటే మాదిగలు అర్థం చేసుకోరా నిన్ను? ఇలా నీ పరిస్థితి నేను ఇంకా మాట్లాడాలంటే మాట్లాడి నాకైతే విరక్తి వచ్చి ఒక 10 రోజుల నుంచి మందకృష్ణ నోరే పేరు వద్దొద్దు, మందకృష్ణ గురించి మాట్లాడొద్దని చెప్పి నిర్ణయించి. ఎందుకంటే ఆయన చెప్తున్నాడు ఎవరికి, చివరికి మాదిగలే తరిమితే తప్ప. ఇప్పుడు మేము అన్నాం అనుకో, నన్ను ఉల్ట తిడతారు. మాదిగలే ఉల్ట తిరిగితే అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మన చెయ్యి పోయి మన కట్లు కూర్చుకుందాం అనుకో, దీన్ని కొడిచేస్తామా? కోసేం. వేరేవాడు అంటే వాడిని చంపేస్తాం. ఇట్లాంటి దుర్మార్గాలు ఉంటాయి. కాబట్టి మాదిగలు అంటే ముళ్ళుతో తీస్తే ఏం కాదు. ఇప్పుడు మాదిగలు ఎంత తిట్టినా ఏం కాదు, ఎంత చేసినా ఏం కాదు. అదే మేము అన్నాం అనుకో, అది పగ ప్రతీకారాల కిందకు వస్తుంది. కాబట్టి మందకృష్ణ మాదిగ యొక్క ఇంకా పీడ విరగడు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. ఒకటి చెప్తా ఉన్నా, ప్రభుత్వాన్ని చేయనియ్యి, మాదిగలకు మంచి అవకాశం వచ్చింది జరగనియ్యి, లేకపోతే నీ కర్మ. ఇక ఖచ్చితంగా వాళ్ళ చేతులు ఎత్తేసారనుకో, అంటే కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేస్తే మళ్ళీ అల్లాలు చెరలేపుదాము, మళ్ళీ లొల్లి క్రియేట్ చేసి కాంగ్రెస్ నిద్రపోకుండా చేద్దాం అనేది మనం టార్గెట్. దీని గురించి నడుస్తూ ఉంది. ప్రజలు మాదిగలు కూడా చూడాలి. ఆయన నోరు కట్టడి చేయకపోతే, మాదిగలంతా కూడి మందకృష్ణ కట్టడి చేయకపోతే అంత ఉల్టాయ ప్రమాదం కనబడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.